హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. సో యాక్చువల్గా పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మేము ఏం చేస్తామని చెప్పి కామెంట్స్లో చాలా మంది అడుగుతున్నారు అనమాట. ఏ డే ఇన్ అవర్ లైఫ్ అని చెప్పి వీడియో ఈరోజు చేద్దామని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. ఇప్పుడే లేచినాము. ఫుల్ హైపర్ యాక్టివ్ ఉన్నాడు బెన్ ఈరోజు మార్నింగ్. సో టైం వచ్చేసి 7 అవుతుంది. ఇప్పుడు అసలు వాట్ విల్ డూ అన్నది ఈ వీడియోలో మీరు మొత్తం చూడబోతున్నారు. అది మొత్తం మీకు క్లారిటీ కట్ గా చూపిస్తాం, ఓకేనా? ఉండబోతుంది అనమాట. మేము పొద్దుగాల తినాల్సి, నువ్వు అరుస్తురు అట్లా వేస్తుంటాడు. మేము పొద్దుగాల తినాల్సిన బ్రేక్ఫాస్ట్ రాత్రి తీసుకొని పెట్టుకుంటాం అనమాట. అది ఎట్లా అబ్బా అంటే, ఇప్పుడు మీరు కూడా మాతో పాటు రండి, వచ్చి చూడండి, చూపిస్తారండి. మేము రాత్రి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాం ఇది. యా, ఎవ్రీడే సొరంగంలో. సో ఇట్లా పొద్దుగాల ఇట్లా ఉంటుంది అనమాట పంచాయతీ. అండ్ హియర్ కమ్స్ ద స్టార్ డిష్ ఆఫ్ ఎవ్రీడే మార్నింగ్. ఇది ఏంటంటే ఫర్మెంటెడ్ రైస్ అనమాట. రాత్రి మనం పెరుగు ఇంకా పాలతోటి ఫర్మెంట్ చేసే రైస్ అనమాట. ఇది చాలా హెల్దీ. మన ఫాదర్స్, మన యాన్సిస్టర్స్ ఇది తినే వాళ్ళ హెల్త్ అంతా మంచిగా ఉండే అనమాట. పొట్ట క్లీన్ ఉంటే మన డే అంతా మంచిగా ఉంటుంది. సో వీ విల్ ఈట్ అ లైట్ ఫుడ్ లైక్ దిస్. ఇట్లా నైటే పెరుగులో ఉల్లిపాయలు ఇంకా ఏమంటారు పచ్చిమిరపకాయ అవన్నీ వేసి దాన్ని యాక్చువల్ అయితే వేస్తుండే, ఈ రోజు వేయలేదు, నేను నైట్ వేయలేదు. సో ఫర్మెంట్ కోసం ఇట్లా పెట్టేస్తాం అనమాట. ఇది తినేసి వి విల్ స్టార్ట్ అవర్ డే. సో అట్లా తింటున్నాం అనమాట. తినేసి ఫుల్ స్టార్ట్. లేట్ అయిపోయింది ఆల్రెడీ, నాకు వెళ్ళాలి. నేను బెన్ డ్రాప్ చేస్తున్నాడు అనమాట. బెన్ డ్రాప్ చేసి బెన్ వర్క్ పైన వెళ్ళిపోతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ సారీ గైస్, ఎందుకంటే ఆ వచ్చే నాయిస్ని మేము ఆపలేము. మా ఇంటి పక్కన గత ఒక 3-4 months నుండి ఒకటే వర్క్ జరుగుతుంది. దానివల్ల మాకు డైలీ అదే నాయిస్ ఉంటుంది అనమాట 24/7. సో బేర్ విత్ అస్. థ్యాంక్ యూ ఫస్ట్ చెప్తున్నా. సో అట్లా అనమాట. మొత్తానికి నేనైతే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నా. అండ్ ఈరోజు బెన్ నన్ను డ్రాప్ చేయడానికి వస్తుండు. బెన్కి కూడా వేరే వర్క్ ఉంది బయట. సో నన్ను డ్రాప్ చేసి వెళ్తా అని చెప్పేసి అనండి. సో ఇక్కడ బెన్ రిలాక్స్ అవుతున్నాడు అనమాట, మంచిగా సమోసా తింటూ వాళ్ళ ఆఫీస్లో. అట్లా సెటిల్ అయ్యే గ్యాప్లో నా వర్క్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. నేను వచ్చేసిన. ఇంకా నేను బయట వెయిట్ చేస్తున్నప్పుడు బెన్ అట్లా మాట్లాడుతుండు మీతో. వచ్చేసిన అనమాట ఇంకా బయటికి. వచ్చిన తర్వాత మేము అక్కడ నుంచి డైరెక్ట్గా లంచ్ చేద్దామని చెప్పేసి బయటికి వెళ్ళిండే. నేను ఇంటికి వచ్చి కుక్ చేసుకొని తినేంత ఓపిక లేకుండే, మస్తు హెవీ వర్క్ ఉండే నాకు. సో అట్లా పిజ్జా జోన్కి అయితే వచ్చేసినాము. అక్కడ నా ఫేస్లో చూస్తేనే అర్థమైపోతుంది మీకు నేను ఎంత అలసిపోయినా అని చెప్పేసి. అండ్ ఎన్ని ఐటమ్స్ ఉన్నా, ఎన్ని వెరైటీస్ ఉన్నా, ఎంతమంది పానీపూరి మీదకే కళ్ళు పోతే చెప్పండి. సో బేసిక్గా మేము వచ్చింది అన్లిమిటెడ్ బఫే ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ని ఎంతమంది చూసి గుర్తుపట్టినారో చెప్పండి. సో ఇక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ యాజ్ యూజువల్. సో ప్రస్తుతానికి అయితే ఫ్రెంచ్ ఫ్రైస్ ఇంకా చిక్ పీస్ ఇట్లాంటి చిన్న ఆల్ఫ్రెడో పాస్తాతో స్టార్ట్ చేసినాం అనమాట. డబ్బర్ బ్రెడ్ ముక్క అనుకొని దానికోసం పక్కన సాస్ వేసుకున్నాం. కట్ చేస్తే ఇది స్వీట్ డబల్ కమిటా లెక్క ఉందట. దీనికి ఇప్పుడు చట్నీ కూడా అంటుంది. ఇన్స్టాగ్రామ్లో మమ్మల్ని ఫాలో అయితే మేము ఏ ప్లేస్కి వచ్చినామో మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది. సో ఒక్క పిజ్జా వచ్చే ప్లేస్లో 4 పిజ్జాలు వస్తున్నాయంటే పోకుండా ఉంటామా? ఎంత తక్కువ పైసలలో ఎన్ని ఐటమ్స్ వస్తే ఏం లాభం? మేము తినాలి కదా. తినే వాళ్ళకైతే, న్యాయం చేసేటోళ్ళకైతే ఈ ప్లేస్ అసలు అమేజింగ్ ప్లేస్. బట్ నేను బెన్ అయితే నథింగ్, ఏం చేయలేము. చూడనికనే కనిపిస్తాం కానీ తినాలంటే అసలు ఏం పోదు.
మీరు నమ్ముతారో నమ్మరో అక్కడ ఉన్న 4 పిజ్జాలు మేము తినలేదు ఫ్రెండ్స్, నిజంగా. అందులో ఒక్కొక్కటే పీస్ తిన్నాం నేను బెన్, అట్లా అనమాట. సో ఎంజాయ్ అయితే చేస్తున్నాను నేను పిజ్జాని. బేసిక్గా నాకు అంత ఏమి ఇష్టం ఉండదు పిజ్జాస్. ఎట్లా అనిపిస్తుంది ఒక్క పిజ్జా తినే ప్రైస్లో ఇన్నిగానం పిజ్జాలు వస్తే ప్లస్ బఫే? హౌ ఆర్ యూ ఫీలింగ్? బేసిక్గా నేను బెన్ బఫేకి అసలు న్యాయమే చేయము. మేము తినేది ఇంత, నేను చూడ్డానికి కనిపించేది ఇంత. ఎంత కష్టాలు పడతామో తినడానికి చూద్దాం. ఇప్పుడు ఇలా పార్సలే పోతే ఎక్కువ, మేము తినేదానికన్నా మ్యాక్సిమం పార్సల్ ఇంటికే పోతాయి. అవి లాస్ట్కి ఇవన్నీ తీసేసి మార్కర్స్కి కొంచెం పెట్టి మిగతాయి పడేసుడు అవుతుంది, మ్యాక్సిమం అదే అవుతుంది. సో చూడండి, కానీ బయట ఫుడ్ తినాలనుకున్నప్పుడు నన్ను అడిగితే ఈ లొకేషన్లో బఫేతో పాటు పిజ్జా ఇటాలియన్ కూడా కవర్ చేయొచ్చు అని చెప్పి ఇది ప్రిఫర్ చేసినాం ఈరోజు. వేరే వేరే చాలా చూసినాము, ఇది ప్రిఫర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇటాలియన్తో పాటు మనకు పాస్తాలు ఇవన్నీ డిఫరెంట్ ట్రై చేసినట్టు ఉంటుందని ఇక్కడికి వచ్చినాం అనమాట. సో ఇట్లా మనం అయినప్పుడు కోక్ కూడా తీసుకొని వస్తాడు. డైట్కి చాలా మంచిది ఇది. ఒకవేళ మనం బక్కకు కావాలనుకుంటే ఇది తినేసి ఇమ్మీడియట్గా కోక్ తాగాలి. సో పక్కా రిజల్ట్ మాత్రం జల్ది ఉంటుంది. ఇంకా ఇట్లా సో బేసిక్గా నాకైతే పిజ్జాలు అవన్నీ ఇష్టం ఉండదు. బెన్ అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాడు ఆ ఫుడ్ని. నాకైతే ఫుల్ స్పైసీగా తినాలి, టేస్టీగా తినాలనిపిస్తుంది అనమాట. సో అట్లా టేస్టీగా తిన్న తర్వాత కొంచెం స్కిల్స్ చూపిద్దామని చెప్పేసి ఫైనల్ టచ్ అప్ ఇక డెజర్ట్స్ తోటి ఇచ్చేసి బయలుదేరిపోదామని చెప్పి ఫిక్స్ అయినాం అనమాట. ఇట్లా మొత్తం అంతా బ్లాగింగ్ చేసేస్తుంది సారీగా, ఫుల్ ఇన్ డెప్త్ ప్రొఫెషనల్ బ్లాగింగ్ చేసేస్తుంది. లైట్ ఒక్కొక్క డెజర్ట్ నోట్లో పెట్టుకొని బయలుదేరిపోదామని చెప్పి ఫిక్స్ అయిపోయి వీఆర్ లీవింగ్ దిస్ ప్లేస్. మొత్తానికి అయితే లంచ్ కంప్లీట్ చేసుకున్నాం. నైట్ డిన్నర్ వరకు వెయిట్ చేయండి. వీ హ్యావ్ ఎక్సైటింగ్ థింగ్స్ వెయిటింగ్ ఫర్ యూ. మొత్తం వ్లాగ్ ఎండ్ వరకు చూడండి. मैंने क्या किया మేము వెళ్ళిపోతుంటే పిలిచి మరీ పెట్టిండు అన్నమాట బ్రౌని. చెప్పినాం కదా ఎట్లా తినము. సో మిగిలిందంతా పార్సల్ చేసుకొని పోయి ఇంట్లో మెల్లిగా కూర్చొని గుర్తొచ్చినప్పుడు తింటాం. వచ్చినాం ఐపీఎల్ సీజన్ కాబట్టి సారిక తన ఎడిటింగ్ వర్క్ చేస్తుంది, నేను ఇక ఐపీఎల్ చూస్తున్నా అనమాట మ్యాచ్. ఇంకా నెక్స్ట్ డిన్నర్ కోసం ప్రిపరేషన్ చేస్తాం. ఈ రోజు ఏమేమి తింటాం ఏందన్నది వ్లాగ్ చూపిస్తాం. సో నేను ఈరోజు డిన్నర్ కోసం ఆలుగడ్డ పుట్టు, చపాతి ఇంకా లెమన్ రైస్. కానీ నాకు ఈసారి లెమన్ రైస్ ఓన్లీ లెమన్ రైస్ లాగా కాకుండా దాంట్లో కొంచెం టమాటా వేసి కొంచెం టేస్టీగా తినాలని ఉండే. ఎందుకంటే మధ్యాహ్నం ఆ సప్పటి ఫుడ్ తిన్నా కదా, నోరంతా చచ్చిపోయినట్టు అనిపించింది. సో కొంచెమన్నా టేస్టీ ఉప్పు కారం పులుపు అలాంటివి తగలాలని చెప్పేసి నేను అట్లా కొత్తగా క్రియేటివ్గా ట్రై చేసిన పులిహోరనే అట్లా ట్రై చేసిన అనమాట. సో ఫస్ట్ అయితే నేను ఆలుగడ్డ పుట్టు వేసుకుంటున్నా. ఈ ఆలుగడ్డ పుట్టు మేమే అంటామా అందరు అట్లనే అంటారో నాకు తెలియదు. బెన్ వాళ్ళు అయితే ఆలు ఫ్రై అంటారు దీన్ని, మేము ఆలుగడ్డ పుట్టు అంటాం. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇది నా ఫేవరెట్, అసలు ఎట్లా చేసినా ఎంత సూపర్ అవుతుంది. తిన్నా కొద్ది ఉట్టుగానే తినబుద్ధి అవుతుంది నాకైతే. సో దిస్ ఈజ్ మై ఫేవరెట్. ఒకవేళ మీరు ఇది ఎప్పుడైనా టేస్ట్ చేసి ఉంటే ఒకసారి కామెంట్ చేయండి. సో మొత్తానికి అయితే నా డిన్నర్ కంప్లీట్ అయిపోయింది కుక్ చేయడము. ఇదంతా తీసుకెళ్ళి బెన్కి ఇస్తా, అసలు టేస్ట్ ఎట్లుందో టేస్ట్ చేసి చెప్పమంట. ఖచ్చితంగా ఓవర్ యాక్టింగే చేస్తాడు. ఈ వీడియోలో కూడా అట్లనే అనుకున్నట్టే ఓవర్ యాక్టింగ్ చేసిండు. సో ఏంది రొట్టెలేంది చపాతీస్ ఆలు పుట్టు ప్లస్ దిస్ రైస్ అన్నమాట. ఏం రైస్? ఫ్రైడ్ రైస్ ఆర్ సమ్ రైస్, సమ్ ఫ్లేవర్డ్ రైస్. సో తినే ఎట్లుందో చెప్తా. తిను జల్దీ. 1 సెకండ్. అంటే అట్లా. So that's it for this video guys. Full busy day, full tired day. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. See you in the next video. Bye.